అందరికీ నమస్కారం అండి. నిజాయితీగా మనుషులు ఉన్నారు అంటే భగవంతుడు ఏ విధంగా ఆ మనుషుల్ని అందలాలు ఎక్కిస్తాడో ఒక చక్కని తర్కాణం ఒక కథ రూపంలో మేము ముందుకు వచ్చేసానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? అందరికీ నమస్కారాలండి. రంగడు అనే ఒకడు రిక్షాని బాడుగకి తీసుకొని, అంటే కిరాయి, దానికి రోజువారీ బాడుగ ఇచ్చుకుంటూ రిక్షాని నడుపుకుంటున్నాడండి. ఇతనికి రాణి అనే ఒక చెల్లి ఉంది. పెద్ద గాలి వస్తే దానికే ఊగిసలాడే ఒక చిన్న పూరి గుడిసె ఉంది. రోజు వచ్చే ఆ రిక్షా నడపగా వచ్చిన పైసలు రిక్షాకి కిరాయి కొంచెం కట్టి, రోజువారీ కిరాయి కట్టి, ఇంట్లో తను తన చెల్లెలు తినటానికి సరిపోతుందండి. ఇలా కాలక్షేపం చేస్తున్నాడు. ఇంకా అతనికి పెద్ద బాధ్యత ఉంది. చెల్లి పెళ్లి చెయ్యాలి, తాను పెళ్లి చేసుకోవాలి. చెల్లి పెళ్లి ముందు చెయ్యాలి, తర్వాత తాను చేసుకోవాలి. ఈ విధంగా జీవితాన్ని ఈడ్చుకొస్తున్నాడండి. జీవితము గడపటము, జీవితం జీవించటము, జీవితాన్ని ఏడ్చటము, మూడింటికి తేడా ఉందండి. జీవితాన్ని జీవించటము అంటే హ్యాపీగా ఉండటం, హ్యాపీగా, డబ్బుకి ఏ మాత్రము లోటు లేకుండా హాయిగా జీవించటం. ఎన్నాళ్ళు బతుకుతామో అన్నాళ్ళు హాయిగా జీవించటం జీవించటం అంటే. జీవితం గడపటము అంటే సీదాసాదాగా గడుపుకుంటూ వెళ్ళిపోవటం, చీకు చింత లేకుండా సీదాసాదాగా. ఇతడు అలా కాదండి, జీవితాన్ని ఈడుస్తున్నాడు. ఏ రోజు రిక్షా ఈడ్చుకుంటూ పోతాడో ఆ రోజు వచ్చిన డబ్బులు రోజువారీ కిరాయి కట్టాలి, ఇంట్లో ఉన్న చెల్లికి కొంచెం ఫుడ్ పెట్టాలి, తాను తినాలి. ఎప్పుడు పెళ్లి చేస్తాడండి చెల్లెలకి? ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయం వేసవి కాలమైంది. ఆ ఎండకేమో ఇతనికి నెత్తి మాడిపోతోంది. ఈ రిక్షా కూడా బాగా పాతబడిపోయింది. కడుపులో గుర్రు గుర్రుమని సౌండ్ వస్తుంది, ఆకలి వేస్తోంది. ఒక్క బాడిగ కూడా ఆ రోజు దొరకలేదు. పైన ఎండ, కడుపులో ఆకలి మంట, ఒక్క బాడుగ కూడా దొరకలేదు. చాలా నీరసంగా ఒక చెట్టు కిందకి రిక్షాని లాగి అక్కడ ఉన్న వాటర్ని చేతిలోకి నింపుకొని ఆ రోజు కడుపుని ఆ పూట నింపుకున్నాడండి. ఈరోజు ఒక్క కిరాయి కూడా నాకు రావటం లేదే, ఒక్కళ్ళు కూడా నన్ను రిక్షాకి పిలవలేదే అని బాధపడుతూ అక్కడే చెట్టు నీడలో కూర్చొని ఉండగా, ఓ రిక్షా, ఓ రిక్షా అని ఒక ఆసామి గొంతు వినిపించింది. వెంటనే ఇతనికి ప్రాణాలు లేచి, బాబయ్య వస్తున్నా అనుకుంటూ స్పీడ్గా తీసుకుంటూ ఆ ఆసామి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆసామి చాలా లావుగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడండి. గట్టిగా కాళ్ళు పెట్టి ఆ రిక్షాలో కూర్చున్నాడు. కూర్చోగానే ఇతడు కాలే కడుపుతో వాటర్ తాగాడేమో, కాలే కడుపుతో అట్లాగే ఆ ఎండలోనే రిక్షాను తొక్కుకుంటూ వెళ్ళాడండి. రిక్షా పాతది, ఆసామి బాగా దృఢంగా ఉన్నాడు. పెద్ద రాయి అడ్డం వచ్చింది. దానితో రిక్షా పక్కకి తప్పుకొని దాని నుంచి బండి పక్కకి వెళ్ళిపోయి ఇద్దరు కింద పడ్డారండి. రంగయ్య పడిపోయాడు కింద, ఆసామి పడిపోయాడు కింద. ఇరువురికి భగవంతుని దయ వలన గాయాలేమీ అవలేదు. అయిన ఉక్రోషంతో ఆ ఆసామి లేచి బట్టలు దులుపుకుంటూ వెంటనే కింద కాలి చెప్పు తీసి పట్ట పట్ట ఈ రంగణ్ణి కొట్టాడండి. 3 దెబ్బలు పట్ట పట్ట చెంప మీద చెప్పుతో కొట్టాడండి. ఏమీ చేయలేదు. ఆకలి, ఎండ, బక్కప్రాణి అలాగే దెబ్బలు తిన్నాడండి. పాత రిక్షా రాయి అడ్డం రావటం వలన దెబ్బలేమీ తగలలేదు, కానీ ఉక్రోషంతో అతను కొట్టడం జరిగింది. పైపెచ్చు బాడుగా అంత దూరం తీసుకొచ్చిన దానికి బాడుగివ్వకుండా అతను వెళ్ళిపోయాడు. చెంపలంతా వాచిపోయినాయి.
ఎర్రగా కమిలిపోయినాయి. ఇది ఎర్రగా కమిలినాయి, కడుపులో ఆకలి మంటలు కూడా ఎర్రగా ఉన్నాయి, పైన సూర్యుడు కూడా ఎర్రగా తీక్షణంగా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం సాయంత్రం పొద్దు ఊకితే కాని రాని అన్న రిక్షా సౌండ్ విని రామి పరుగులు ఎత్తుకుంటూ బయటకు వచ్చింది. ఎందుకు ఆ రిక్షాని తొక్కకుండా విరిగిపోయిన ఒక చక్రాన్ని లోపల పడేసి దాన్ని ఒక పక్క నుంచి ఎత్తి పట్టుకొని నడపలేక ఎట్టకొట్ట ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్టు కింద ఆ రిక్షాని పెట్టేసి వచ్చి కూలబడ్డాడు మంచం మీద. అన్నను చూడంగానే రామికి ఏదో జరిగింది అన్న విషయం అర్థమైపోయిందండి. వెంటనే అన్న ఏమైంది, మంచినీళ్ళు తీసుకురమ్మనమంటావా అని అడిగింది. తెమ్మనమన్నాడు. వాటర్ని తాగాడు. తాగిన తర్వాత రిక్షా అవస్థ ఏం జరిగింది మొత్తం చెప్పాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ యొక్క రిక్షాకి రోజువారీ బాడుగు ఇవ్వాలి, సేటుకి ఇవ్వలేదు. రిక్షా విరిగింది, రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి? ఇది ఆలోచిస్తూ కునుకు కూడా తీయలేదండి. మంచం మీద నడుముని ఇలా వాల్చాడు. ఇంతలోనే రంగయ్య అనుకుంటూ తలుపు కొట్టుకుంటూ ఆ సేటు పంపించిన రిక్షా యజమాని అయిన సేటు పంపించిన అతను వచ్చి, రిక్షా బాడుగేది, ఈ పాటికి తీసుకొచ్చేవాడివి కదా, ఇప్పటిదాకా తీసుకురాలేదేంటి అని గట్టిగా అరుచుకుంటూ రిక్షా పరిస్థితి చూసి ఇతన్ని బాగా తిట్టి, నీకు ఉందిలే రా, ఆ రిక్షాను కూడా తీసుకొని ఆ సేటు దగ్గరికి రా అని పిలిచాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ రిక్షాని తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ సేటు దగ్గరికి వెళ్ళాడండి. రిక్షా పరిస్థితి చూశాడు. రామయ్యని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. డబ్బులు అడిగాడు. డబ్బులు ఆ రోజు బాడిక ఇవ్వనందుకు గాను నీ ఇంటిని తాకట్టు పెట్టి నాకు డబ్బు కట్టమని చెప్పాడండి. చిన్న పూరి గుడిసా, దాన్ని కూడా తాకట్టు పెట్టి ఆ రోజు తీసుకున్న పైసలతో రిక్షాకి ఆయనకి ఇవ్వాల్సిన బాడిగిచ్చి రిక్షాని బాగు చేయించుకొని ఇంటికి వచ్చాడు ఈసులో గోడో అనుకుంటూ. మొన్నాడు మళ్ళీ రిక్షా తొక్కుకుంటూ మళ్ళీ బయలుదేరాడండి. ఆ రోజు ఆ విధంగా ఒకరోజు ఆ రిక్షా విరిగిన కారణంగా ఇల్లు కూడా తాకట్టుమయమైపోయింది. చెల్లెలి పెళ్లి ఎలా చెయ్యాలి అనే ఆ బాధే అతన్ని తీవ్రంగా బాధిస్తోందండి. అలాగే మళ్ళీ ఆ వేసవి కాలంలో రిక్షా తొక్కుకుంటూ వెళ్తుంటే బాగా చీకటి పడిందండి. ఈ వేసవి కాలంలో ఎవరు నా రిక్షా ఎక్కరా, ఏమిటి ఇది, భగవంతుని పరీక్ష అనుకుంటూ అలాగే చీకటి పడ్డా కూడా ఇంకా తొక్కుతూ ఉంటే ఇంతలో ఓ రిక్షా అని శబ్దం వినిపించింది. వెంటనే సామి వస్తున్నా అనుకుంటూ పరుగులు ఎత్తుకుంటూ ఆ రిక్షాను తొక్కుకుంటూ మళ్ళీ ఆ ఆసామి దగ్గరికి వెళ్ళాడు. పద బస్టాండ్ దగ్గర దింపున్నాను అని రిక్షా ఎక్కి కూర్చున్నాడు ఆసామి. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు, బస్టాండ్ దగ్గర దింపాడు, తీసుకోవలసిన పైసలు తీసుకున్నాడు. హాయిగా హ్యాపీగా ఇంటికి వచ్చాడండి. అతనికి ఇవ్వాల్సిన బాడుగి ఇచ్చేశాడు, సేటుకి ఇవ్వాల్సిన బాడుగి ఇచ్చాడు, తీసుకొచ్చి చెల్లి చేతిలో పెట్టి కుప్పడి అన్నం తిన్నాడు, హాయిగా పడుకున్నాడు. తెల్లవారి మళ్ళీ రిక్షా తీసుకొని వెళ్ళాలి. అలా రిక్షా దగ్గరికి వెళ్ళంగానే ఆ లోపల మెరుస్తూ ఎర్రటి సంచిలో తలుకు మెరుపులతో పైన అద్దకం వేసి ఉన్న ఒక సంచి కనిపించింది. ఆ సంచిని తీసి లోపలికి తెచ్చి ఇలా విప్పుదు కదా, లోపలన్నీ కూడా ముత్యాలు, కాస్ట్లీ ముత్యాలు ఉన్నాయి. అమ్మో, నిన్న సాయంత్రం వేళ బస్టాండ్ దగ్గర దిగాడు చూడు ఆసామి, అతనిదే అయ్యుంటాయి అని గ్రహించాడండి. ఆ మూటను పట్టుకొని ఎవరికి ఇవ్వకుండా ఒక చోట పెట్టి ఇంట్లోనే వెళ్ళి పత్రికా ఆఫీసు దగ్గరికి వెళ్ళి ప్రకటన చేశాడు. ఏమని, ఇట్లా నా రిక్షాలో ఒక ఆసామి మూటని మర్చిపోయాడు అని. ఆ మూటలో ఏముందో చెప్పిన వాళ్ళకి నేను ఆ మూటని ఇస్తాను, ఆ ఆసామిని చీకటి వేళ నేను సరిగా చూడలేదు అన్నాడు. ఈ ప్రకటన విని ఆసామి రానే వచ్చాడండి ఇంటికి. చూడగానే ఎవరు, ఆ రోజు తాను చెప్పు తీసుకొని కొట్టిన అతను ఈ రిక్షావాడు ఈ రోజు ప్రకటించాడు. ఆ తీసుకొచ్చి అందులో ముత్యాలున్నాయని చెప్పగానే తీసుకొచ్చి ఆసామికి ఇచ్చాడండి. వెంటనే
తాను చేసిన తప్పుకి చాలా బాధపడ్డాడు. బాధపడి అతన్ని తన యొక్క వ్యాపారంలోకి భాగస్వామిగా చేసి అతనికి ఉన్న ఇంటి అప్పుని మొత్తం తీర్చటమే కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అతడు కూడా పెళ్లి చేసుకొని గొప్పగా జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు చెప్పండి, నిజాయితీ భగవంతుడు ఆ మనిషిని అందులా లెక్కించింది కదా. నిజమిది, నమ్మాలి. నిజాయితీనే మనిషిని కాపాడుతుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.